దేవుడు పాపుల మనవి ఆలకించడు. అంటే పాపము చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినా, కన్నీళ్ళు కారి ప్రార్థన చేసినా, చేతులెత్తి ప్రార్థన చేసినా, ఎన్ని డంబాలు చెప్పినా, పాపులుగా మనం ప్రార్థన చేస్తే మనవి ఆలకించడు. అంటే మన మనవి ఆలకించాలంటే, మన ప్రార్థన దేవుని చెంతకు చేరాలంటే మన పాపం మనకి అడ్డుగా ఉంటుందని యెషయా గ్రంథకర్త కూడా చెప్పాడు. కనుక అలాగే మీ చేతులు శుభ్రం చేసుకోవాలి, మీ పాపాలని కడుక్కోవాలి. మీరు బహుగా ప్రార్థన చేసినా, మీరు ఎక్కువగా ప్రార్థన చేసినా, మీరు విస్తరించి ప్రార్థన చేసినా, మీరు గంటల తరబడి ప్రార్థన చేసినా, మీ చేతులు పాపాలతో నిండుకొని ఉన్నాయి.